ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు కాంట్రాక్ట్ కార్మికులకు బేసిక్ వేతనాలు లేబర్ చట్టాలు అమలు జరిగే విధంగా డిపో మేనేజర్లు బాధ్యత వహించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తులసిరాం డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్ సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచే చేనుమేస్తే అనే విధంగా ఆర్టీసీ హైయర్ బస్ డ్రైవర్లు కాంట్రాక్టు వర్కర్ల పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న లేబర్ చట్టాలు కనీస వేతనాలు అమలు కావటం లేదని, హైయర్ బస్ యజమానులు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2012లో ఇచ్చిన కనీస వేతనాలను సవరించి డ్రైవర్లకు 27,500, కాంట్రాక్టు వర్కర్స్ కు 25,500 బేసిక్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి హైర్ బస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐక్యత. పేరు వి తులసిరాం, ఆర్టీసీ అద్దె బస్సులు అలానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఆర్టీసీలో అద్దె బస్సులు అలానే కాంట్రాక్ట్ వర్కర్లు వ్యవస్థ అనేది 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుందో ప్రతి 6 నెలలకి డిఏ ఇష్యూ చేస్తుంది. అది ఎక్కడా అమలు జరగట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అలానే ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి జీతాలు పెరిగి 2012లో పెంచింది అప్పుడున్న ప్రభుత్వం. ఈ మధ్యన ఎక్కడా పెంచలేదు, ఏ ప్రభుత్వం పెంచలేదు. ఆ డిఏ కూడా సరిగా ఇవ్వట్లేదు. అలానే ప్రధానంగా ఏంటంటే హైర్ బస్సు అద్దె బస్సు కార్మికులకు విషయానికి వస్తే చాలా అన్యాయం చేస్తుంది. అటు మేనేజ్మెంట్ వద్దల ఓనర్స్ కలిపి ఓ పక్కన అగ్రిమెంట్లో టెండర్లోనూ లేబర్ వేజెస్ లేబర్ లాస్ వర్తింపజేయాలని ఉన్నా మేనేజ్మెంటు దాన్ని పట్టించుకోవట్లేదు, ఓనర్స్ పట్టించుకోవట్లేదు. ఈ రోజున 8 గంటలు డ్యూటీ చేస్తేనే ఇప్పటికి 22,000 ఇవ్వాలి జీతం ప్రతి నెల. ఈఎస్ఐ పిఎఫ్ పోగా 4 సెలవులు పోగా నెలకి, అయినా ఎక్కడా అమలు అవ్వట్లేదు. దాని ప్రధాన కారణం ముద్దాయి మేనేజ్మెంట్, ఆర్టీసీ మేనేజ్మెంటే. ఈఎస్ఐ 2007లో సర్క్యులర్ వచ్చింది. ఈఎస్ఐ ప్రతి డిపో మేనేజర్కి కట్ చేయమని 20 మంది ఎవరైతే ఉన్నారో పైబడి అద్దె బస్సులైనా అవుట్సోర్సింగ్ కార్మికులైనా వాళ్ళ దగ్గరికి రికవరీ చేయాల్సిన బాధ్యత డిపో మేనేజర్ది. అలానే ఏదైతే డిపో మేనేజర్ బిల్లులు ఇస్తున్నాడో ఓనర్స్కైనా లేదా కాంట్రాక్ట్ వర్కర్స్కైనా కాంట్రాక్టర్లకైనా బిల్లులు ఇచ్చేటప్పుడే వాళ్ళకి బాధ్యత అనేది ఉంది. ఏది లేబర్ వేజెస్ లేబర్ చట్టాలు వర్తింపజేయకపోతే చేయించాల్సిన బాధ్యత డిపో మేనేజర్ది. కానీ నాకు సంబంధం అని చెప్పేసి డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ ఉన్న అద్దె బస్సు కార్మికులందరికీ ఏ ఒక్కరికి లేబర్ చట్టాలు లేబర్ వేతనాలు ఇవ్వట్లేదు. అలానే మాకు సంబంధం లేదని చెప్పేసి మేనేజ్మెంట్ దులుపుకొని వెళ్ళిపోతుంది. ఇది చాలా అన్యాయం, ఇది చట్ట విరుద్ధం. ఇది ఓ పక్కన ఏదో సామెత ఉంది, కంచె చైన వేసినట్టుగా ఈ రోజున మేనేజ్మెంట్ అలా వ్యవహరిస్తుంది. అలానే లోపల ఉన్న శ్రామికులు ఉన్నారు, వాళ్ళకి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతం ఇవ్వాలి, 14,000 జీతం ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి 11,500 ఇస్తున్నారు అన్స్కిల్డ్గా చూపించేసి. ఈ విధంగా ఏంటంటే ప్రతి దానికి వీళ్ళు పట్టించుకోండి, మేనేజ్మెంట్ పట్టి మాకు సంబంధం లేదు. కానీ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్లైనా ఓనర్ అగ్రిమెంట్లైనా వేతనాలు లేబర్ చట్టాలు అమలు చేస్తామని చెప్పేసి ఉంది. ఎక్కడా అమలు చేయట్లేదు. అమలు చేయించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. దీని మీద రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పోరాటం చేస్తాం, మా హక్కులు మేము సాధించుకుంటాం.